మత్తయి 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని. అక్కడేమో అల్ప విశ్వాసి ఏమంటున్నాడు? ఆలోచిస్తున్నావు, నాకు ఆ భోజనం దొరుకుతుందా, ఆహారం దొరుకుతుందని ఆలోచిస్తున్నావు. అయితే ఇక్కడ ఏంటి అల్ప విశ్వాసి? ఇక్కడ సందేహం. ఇస్తాడంటవా? దేవుడు చేస్తాడంటవా? అంటే అల్ప విశ్వాసం ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం ఉండే లక్షణాలు ఎక్కువ ఆలోచిస్తారు. ఏం చేస్తారు? ఎక్కువ జరుగుతుందా. ఎక్కువ ఏంటంటే ఆలోచనలతో వర్రీ అవుతారు, ఆ తలంపులతో బాధ. ఎంతమంది తలంపులతో బాధపడతారు ఇన్ దట్ ఏరియా? నాకు పెళ్ళి అవుతుందో అవదో, పిల్లలు పడతారో పెట్రో, ఇల్లు కొనుక్కుంటానో కొనుక్కోను, దేవుడు చేస్తాడు చేయడు. చూడండి, నాకంత సీన్ ఉందంటవా? సందేహం అంటే అల్ప విశ్వాసం. మొదటిసారి ఒకసారి దానికి వెళ్ళమ్మా, ఒకసారి మత్తయి 6:31 చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడు. ఎవరైతే దీని విషయమై చింతిస్తున్నారో, ఇవన్నిటి విషయమై, ఇది అల్ప విశ్వాసుల యొక్క రక్షణ. దేవుడు పెళ్లి చేస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, నాకు చక్కటి భర్తనిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఇవన్నీ చూసుకుంటాడు దేవుడు అని ధైర్యంగా ఉండడం గొప్ప విశ్వాసుల. టెన్షన్, భయం, ఫియర్, అవుతుందో అవదో. కొంతమంది తప్పుదోవలు వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? ఈ అల్ప విశ్వాసులకు ఇంకో లక్షణం ఏంటంటే మత్తయి 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? సందేహపడ్డాడు. అమ్మో, దేవుడు చేస్తాడా? ఇక్కడ దాకా చేశాడు, ఇక రేపు చేస్తాడా? సగం దూరం అడుగు నడిచాడు పేతురు, బాగానే ఉన్నాడు. మళ్ళీ గాలి తుఫాను వచ్చి భయపడిపోతున్నాడు. భయపడని విశ్వాసం మీకు కలుగును గాక. సందేహం, డౌట్. ఏమో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, రేపు నుంచి నడిపిస్తాడా? ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, రేపు నుంచి చేస్తాడా చేయడా? ఏమో, వాళ్ళకి పోయింది, ఏళ్ళకైపోయింది, నాకు అయిపోతుందా? నీకు అలా జరగదు. నీ విశ్వాసం గట్టిగా ఉండను గాక. మే యువర్ ఫెయిత్ విల్ బి స్ట్రాంగ్. మత్తయి 8:26. ఇది కూడా ఎన్ని అల్ప విశ్వాసం యొక్క లక్షణాలు. మొదటిదేమో సందేహపడుతుంది, రెండోది డౌట్ పడుతుంది, మూడోది చూద్దాం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. ఇంకొక విశ్వాసం, అల్ప విశ్వాసం యొక్క లక్షణం ఏంటంట? భయం. 5-6 అడుగుతారు, అయితే నీకు మలేరియా ఉన్నట్టే, అయితే నీకు డెంగ్యూ ఉంది, అయితే నీకు ఇది ఉందంటారు. అలాగా ఎన్ని ఉన్నాయంటే నీలో ఏమున్నట్టు? అల్ప విశ్వాసం ఉన్నట్టు. ఈ రోజు ఈ అల్ప విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారును గాక. వాట్ గాడ్ టు సే దిస్ థింగ్స్. సీ దట్ నౌ. ఓకే, వాటితో చెప్పును. ఇక్కడ చూసి భయపడుతున్నారంట. ఎంతమందికి భయం ఉంది ఏదో ఒక విషయంలో? ఎవ్రీబాడీ. అంటే ఆ విషయంలో నీకేముంది? అల్ప విశ్వాసం. ఎదగాలను. దేవుడు తెలుసు క్రైస్తవుడే, కానీ నీ విశ్వాసం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? శిష్యులతోటి. శిష్యులు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసమయా. పేతురుని అంటున్నాడు, బండ, అల్ప విశ్వాసం పేతురు అంటున్నాడు. అంటే నీ విశ్వాసం ఎదగాల. నేను పేతురుని రాబోవు, అవునా, సంఘానికి నేను రాయిని, కానీ నీ విశ్వాసం ఎలా ఉంది? అల్పంగా ఉంది. వాగ్దానం నెరవేరాలంటే ఎదుగు. భయము. అందుకే రోజు ఎవరైతే వాక్యం విని ఉంటారో, ఒక రోజు నీ భయము, ఈ రోజు నుంచి నీ భయము ధైర్యముగా మారును గాక. ఆల్రైట్, మత్తయి 16:8. అల్ప విశ్వాసాలకు ఇంకొక లక్షణం. మొత్తం 1, 2, 3, 4 లక్షణాలు. ఫస్ట్ ఏమో యూ థింక్, నెంబర్ 2 యూ డౌట్, నెంబర్ 3 యూ ఫియర్, నెంబర్ 4 యూ రీజన్. ఈ ఆడికెళ్ళిస్తాడు, ఇది ఎలా జరుగుతుంది అబ్బా, ఇది అవుతుందంటవా? నాకు చూద్దాం. రీజనింగ్, మైండ్ ఆలోచిస్తాం. రీజనింగ్ ఎలాగైతే రీజనింగ్. చూడండి, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొని. ఏం చేస్తున్నారంట? లోపల ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తూ ఉంటారు, ఇదేలాగా అదేలాగా. ఏంటి? రీజనింగ్. ఇంగ్లీష్లో బాగుంటుంది రీజనింగ్ అనమాట. ఏం చేసుకుంటారు? అరే, ఇది లేదు కదా, ఎలా చేస్తాడు దేవుడు, మనకి ఇది జరగదు కదా, ఇది ఇలా లేదు కదా, నాకు ఇల్లు ఎలా దొరుకుతుంది, నా జీతం 10,000 కదా. అందరూ చెప్పండి, నా తలంపులు ఆపి, నా ఆలోచనలు ఆపి నేను నమ్ముతాను. ఆ వాక్యం వినడం ద్వారా, మాటికి వినడం ద్వారా నీకేమొస్తుంది? ధైర్యం. ఈ రోజు నుంచి మీ బీడు భూమి సారవంతమైన భూమిగా మారునుగాక. అంటే ఈ వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు దేవుడు? విత్తనాలు వేసే ముందు నీ బీడు భూమిని దున్నుతున్నాడు, సారవంతంగా చేస్తున్నాడు. ఇంకొన్ని విశ్వాసాల గురించి చూద్దాం. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. ఎవడైనా వాడి ఇంటికి సరిగ్గా సంరక్షించుకోపోతేనంట, వాడు ఏంటంట? విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడవాడంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు విశ్వాసం ఉన్నా లేనట్టే, అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంట. నీ ఇంటిని నువ్వు పోషించుకోలేకపోతే. ఈ రోజు నుంచి మీ గృహములకు బహుసమృద్ధి కలుగును గాక. యూనిట్ బిలీవ్ గాడ్. ఏదైనా సరే నువ్వు లోపల నమ్మితే బయట చూస్తావంట. అందుకే అబ్రహాము చూడగలగా? ఒక్క కొడుకు లేడు, చూడ నక్షత్రాలని. ఒక్క కొడుకు లేడు, ఎలా చూడనయ్యా? చూడంతే.
నువ్వు చూసి లోపల నమ్మితే బయటికి రావడం పెద్ద మ్యాటర్ కాదు. దీన్ని ఏమంటారు? విశ్వాసము. యోసేపు చెప్పాడు, నువ్వు చిన్నోడువే, దాన్ని లోపల జీర్ణించుకున్నాడు యోసేపు. కొంతకాలం తర్వాత నెరవేరిందా లేదా? ఇది ఎంత అసాధ్యమైనైనా నీవు నీ హృదయంలో దీన్ని చూడగలిగితే దీన్ని బయట జీవితంలో చూస్తావు. చాలామంది లోపల చూడరు, అందుకే బయట జరగదు. నీవు దరిద్రుడు అయినా, ఈరోజు పూటకు తిండి లేకపోవడం అయినా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఈరోజు నాకు తినలేదేమో కానీ నేను 1000 మందికి పెట్టేటంత ఆశీర్వదిస్తాడు. నన్ను రెడీగా ఉండు, ముందే ప్లేట్ తెచ్చుకో అని చెప్పాలి. నీకు ప్లేట్ లేకపోయినా అవతల చెప్పండి, ప్లేట్లు రెడీ చేసుకుంటారా, నాకు తినలేపని రెడీగా ఉండు, ఎందుకంటే నేను లోపల చూస్తున్నా. అటువంటి వాడు బయట చూడడం పెద్ద మ్యాటర్ కాదు. సారా ముడతలు అయిపోయింది శరీరం అంతా, కానీ లోపల దేవుణ్ణి చూసిందంట, నా కొడుకునిస్తున్నాడు అని. కొడుకుని అప్పుడు అది చూసి బలాన్ని తెచ్చుకొని కన్న కొడుకుకు పాలు కూడా ఇచ్చిందంట. అంటే ఎక్కడొచ్చింది బలమో? బయట లోపల? లోపల. ఇది అసాధ్యమైన నువ్వు లోపల నమ్మగలిగితే రానున్న రోజుల్లో బయట దీన్ని లోకానికి చూపించగలుగుతావు. నువ్వు లోపల చూడగలిగితే బయట నువ్వు చూడగలవు. అందుకే వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయంలో. ఎంతమంది ఇప్పుడు ఆశీర్వాదం లోపల చూడగలుగుతున్నారు అక్కడ? ఇఫ్ యూ కెన్ సీ ఇన్సైడ్, నువ్వేదైనా లోపల దాన్ని చూడగలిగితే దేవుడు దాన్ని తప్పకుండా బయట నెరవేరుస్తాడు. లోపల చూసేటట్టు చేసుకోవడం నీ పని. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నువ్వు చూడగలిగితే అన్నీ పోయి నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద ఇన్సైడ్. అందుకే విశ్వాసాన్ని కాపాడు. 1 తిమోతి 2:7 ఫెయిత్ అండ్ వెరైటీ. ఆశ్చర్యకరమైన విశ్వాసం. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫెయిత్ ఫ్యాక్టర్స్. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడి తిని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. ఒకసారి నువ్వు అర్థం కావు జనాలకి. ఈ రోజు నీ సాక్ష్యం వెరైటీగా అంత మాత్రం తుణీకరించకూడదు. అది గొప్ప విశ్వాసంతో సమానము. ఈరోజు నీ విశ్వాసము అద్భుత రీతిగా నెరవేరిన గాక, అది ఈ రీతిలో ఉండాలని లేదు, ఏదో ఒక రీతిలో నెరవేరుతుంది. ఇలాగ అవ్వాలని. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను స్పెషల్ బోధకుడిని, నేను నాది ఈ రూటు, దాన్ని మీరు తిరస్కరించొద్దు అని ఆ శిష్యులతో గొడవ పెట్టుకుంటున్నాడు పౌలు. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, whereunto I am ordained a preacher and an apostle, a teacher of Gentiles in faith and verity. In a difference, I have a different faith. ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుందో తెలియదు. ఏదో ఒక రకంగా ఎవరికి తెలియని రీతిగా, అద్భుత రీతిగా ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. ఒకరికి చేసింది ఒకరికి జరగకుండా ఒక్కొక్కళ్ళు రకరకాల అద్భుతాలతో మీ జీవితంలో నెరవేరవచ్చు. అదే అన్నాడు పౌలు. ఫెయిత్ అండ్ వెరైటీ. ఫెయిత్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. అనేక రకాలుగా విశ్వాసం నెరవేరుతుందంట. దేవుడి పునాది వేస్తున్నాడు అంటే ఈ సంవత్సరం మీ భూమిలో వేసిన విత్తనం పండి తీరుతుంది. God will bring it to pass. This promise will come to pass. This is about faith. 1 తిమోతి 2:15 ఇది కూడా అదే చెప్తున్నాడు అనమాట. విశ్వాసానికి ఏం కలపాలని చెప్తున్నాడు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చూడండి, ఇక్కడ విశ్వాసంతో పాటు ఏం కలగాలంట? స్వస్థ బుద్ధి, తర్వాత పరిశుద్ధత, ప్రేమ. ఈ 3 ఉండాలంట విశ్వాసానికి. ప్రత్యేకంగా స్త్రీలకని చెప్తున్నాడు. యూనో ఫర్ ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే కంటిన్యూ ఇన్ ఫెయిత్ అండ్ చారిటీ అండ్ హోలీనెస్ అండ్ సోబరిటీ. అండ్ అంటే ఎడిషన్ అనమాట. ఇవన్నీ ఉండాలి విశ్వాసంతో. 1 తిమోతి 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. అంటే విశ్వాసులు ఎందులో కూడా ఉండాలంట? మాట. అంటే విశ్వాసులు మాట సరిగ్గా లేకపోతే విశ్వాసాన్ని తృణీకరిస్తారంట. నీ విశ్వాసంతో పాటు నువ్వు మాట్లాడాలి. ఆ విశ్వాసంతో పాటు నువ్వు నెగిటివ్గా మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడాలి. ప్రవర్తన, ఇంకొకటి ప్రేమ, తర్వాత విశ్వాసం, తర్వాత పవిత్రత. ఇవన్నీ అడగాల దేవుణ్ణి. అందరూ చెప్పండి, ప్రభువా నా విశ్వాసానికి పవిత్రత కావాలా అనండి. అంటే విశ్వాసం ఉండి అపవిత్రత కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉచితంగా దేవుడు నీతి ముందుగా తీర్చేశాడు కదా, అపవిత్రత కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాగ్దానం నెరవేరాలంటే అపవిత్రతను క్రియారూపముగా దాన్ని తీసివేశాడు. కాబట్టి దేవుడు నువ్వు దాన్ని రూపాంతరం చెంది మారు మనసు పొంది పవిత్ర క్రియలుగా మార్చుకోవాలి. నజరేయుడైన యేసయ్య, కొండ మీద సస్య సమృద్ధి కలుగునుగా. కానీ నువ్వు కీర్తనలో సులోమానికి ఇచ్చిన వాగ్దానము, ఈరోజు ఈ వరాన్ని ప్రతి ఒక్కరి మీద దయచేయండి, వాళ్ళ ఇంటి మీద దయచేయండి, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో దయచేయండి నాయన. వారికి ఎప్పుడు ఎక్కడున్నా సస్య సమృద్ధి కలిగే కృప దయచేయండి. వారి గడ్డి వల్లే విస్తరించడమే కాదు, మొదటి వాగ్దానం నెరవేరుస్తావు. ఇది నా విశ్వాసం, వారి గురించి నేను నమ్ముచున్నాను. రెండోది కూడా నెరవేర్చండి. వారిని ఆశీర్వదించి వారి చేతులకు సస్య సమృద్ధి దయచేయమని
నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.